మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగని సేఫ్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. దీపావళి పండుగ అనగానే మనకి స్టాక్ మార్కెట్ పరంగా కామన్గా ఉండే ట్రెడిషన్ ఏంటి, వేరియస్ బ్రోకర్స్ వాళ్ళ స్టాక్ రికమెండేషన్లు అయితే రిలీజ్ చేస్తారు కదా. వాటిల్లో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన ఏవైతే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఎక్కువ టైం అయితే వాటి మీద స్పెండ్ చేయను, ఎందుకంటే ప్రిడామినెంట్లీ ఏమంటే లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ గురించే మాట్లాడతారు అండ్ రెగ్యులర్ కంపెనీస్ గురించే మాట్లాడతారు. బట్ స్టిల్ వాటిల్లో కూడా మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మాత్రమే కాకుండా మనం పర్సనల్ ఏంటి స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లు కదా. సో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ పరంగా మనకి ఇప్పుడు ఈ దివాళీకి స్టడీ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉన్న కంపెనీస్ ఏంటి, అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్నిటికన్నా ముఖ్యం మీకు లాస్ట్ 3 దివాళీస్ గుర్తున్నట్టయితే స్టాక్స్ కన్నా ముందు నేను మాట్లాడింది గోల్డ్ గురించి మాట్లాడాను, డెట్ గురించి మాట్లాడాను. ఈసారి మన ఫోకస్ అసెట్ క్లాస్ ఏంటి దాని గురించి మీకు అక్కడికి వెళ్ళేసరికి అర్థమైపోద్ది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈవెన్ బ్రోకరేజ్ రిపోర్ట్స్ టైంలో కూడా ఇంట్రెస్టింగ్ ఉన్న కంపెనీస్ ఏవైతే వాటి గురించి కూడా మాట్లాడతాను. అండ్ అలాగే మీరు పర్సనలీ జస్ట్ దివాళీ రోజు ఇన్వెస్ట్ చేయాలనే కాదు, బట్ నెక్స్ట్ 1, 2, 3, 4 ఇయర్స్ మీరు ఫోకస్డ్గా అంటే బాగా మీకు ఈ కంపెనీ బాగా అనిపిస్తుందని చెప్పి ఏదైతే ఉన్నదో దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ మన వ్యూవర్స్ ఎక్కువ మంది ఏ కంపెనీస్ని స్టడీ చేస్తున్నారు, నేను పర్సనల్ స్టడీ చేసిన కంపెనీస్ మాత్రమే కాకుండా మీరు స్టడీ చేసిన ఏవో కూడా షేర్ చేసినట్టయితే యాజ్ ఏ కలెక్టివ్ మన మనీ పర్స్ ఫ్యామిలీ వీ కెన్ గెట్ ఏ గుడ్ సెట్ ఆఫ్ కంపెనీస్ టు స్టడీ కదా. సో తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. సో ఈ దీపావళి పండుగకి మన పోర్ట్ఫోలియోలో వెలుగులు నింపే స్టాక్స్ ఏవో ఫటాఫట్ డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం వేరియస్ బ్రోకర్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ఏవైతున్నాయి వాటిల్లోని మనకు పర్సనల్ ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ ఏవైతున్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది బ్రోకర్స్ రిలీజ్ చేశారు రిపోర్ట్స్, అందులోని 4 రిపోర్ట్స్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే నాకు పర్సనలీ వీళ్ళ రికమెండేషన్స్ అయితే బాగా అనిపించి. అందులో ఫస్ట్ ఎస్బీఐ ఏకంగా 15 స్టాక్స్ని రికమెండ్ చేసింది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీటిల్లో మనకి వాల్యుయేషన్స్ పరంగా, గ్రోత్ పరంగా ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు రికమెండ్ చేసిన దాంట్లోని ఆజాద్ ఇంజనీరింగ్, మీ అందరికీ ఒక ఆస్క్ మనీ పర్స్ షోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏరోస్పేస్ రిలేటెడ్గా ఉన్న గ్రోత్ గురించి, వీళ్ళకున్న ఆర్డర్ బుక్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆజాద్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పిక్ వీళ్ళు పిక్ చేసిన దాంట్లోని. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆబ్వియస్లీ బ్యాంక్స్ పరంగా అన్ని బ్యాంక్స్ మనకి చాలా మంచి వాల్యుయేషన్లు అయితే ఉన్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనదర్ ఇంట్రెస్టింగ్ పిక్ అనే మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వీళ్ళ రికమెండేషన్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇప్పుడు ఆటో రిలేటెడ్గా చాలా మంచి డిమాండ్ అయితే మనకి పికప్ అవడం చూస్తున్నాం కదా. సో ఆబ్వియస్లీ ఆటో యాన్సిలరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా మంచి గ్రోత్ వస్తుంది. వీళ్ళు ఫేమ్ ఇండస్ట్రీస్ని పికప్ చేశారు. ఫేమ్ ఈజ్ ఎ గుడ్ బెట్, నో డౌట్. బట్ ఫేమ్తో పాటు లూమెక్స్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ, ఫేమ్కి కాంపిటేటర్ అనమాట. దట్ ఈస్ అనదర్ కంపెనీ వీ కెన్ స్టడీ. నెక్స్ట్ పాండియా ఆక్సైడ్ని పికప్ చేశారు మనకి వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా. అగైన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ, చాలా మంచి క్యాపెక్స్ చేస్తున్నారు. ఇది ఎస్బీఐ రిలేటెడ్ రికమెండేషన్స్, అందులో మనకి నచ్చిన కంపెనీస్ అయితే ఇవి. నెక్స్ట్ యాక్సిస్ సెక్యూరిటీస్ ఒక రిపోర్ట్ మనం చూసినట్టయితే ఫస్ట్ 2 కంపెనీస్ ఏవైతున్నాయి డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ ఇవి. 2 కూడా మనకి ఇన్సిడెంట్లీ పిల్లల మీద ఫోకస్ చేసే బిజినెస్ చేసే కంపెనీసే. దో వాల్యుయేషన్స్ పరంగా నాకు పర్సనలీ చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అని నా ఫీలింగ్. బట్ బిజినెస్ లాంజిటివిటీ పరంగా అంటే గ్రోత్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే మాత్రం చాలా మంచి గ్రోత్ ఉన్న బిజినెస్లు అయితే ఇవి. ఎందుకంటే పిల్లలు అనగానే మనం ఎమోషన్కి వెళ్ళిపోయి ఆ ప్రైజ్ ఏదైనా కూడా మనం స్పెండ్ చేస్తుంటాం కదా. అందులో ఫస్ట్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో పిల్లలు ఫోకస్డ్ హాస్పిటల్ ఇది. అండ్ వాళ్ళు చాలా బాగా గ్రో అవుతున్నారు. మనకు తెలుసు మన తెలుగు రాష్ట్రాలు చెందిన హాస్పిటల్ చైన్ ఇది. అండ్ గుడ్ కంపెనీ, అందుకని వాల్యుయేషన్స్ పరంగా కూడా ఫుల్లీ ప్రైజ్ ఇన్ హాస్పిటల్ స్టాక్ అయితే ఇది. కరెక్షన్స్లో డెఫినెట్లీ వర్త్ స్టడీయింగ్ కంపెనీ. సెకండ్ డామ్స్ ఇండస్ట్రీని వీళ్ళు రికమెండ్ చేశారు. డామ్స్ ఈజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ కంపెనీ, నో డౌట్. యాక్చువల్లీ మనకి 5-6 మంత్స్ బ్యాక్ డామ్స్ చాలా బాగా కరెక్ట్ అయింది. బట్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతున్నాయి దాని తర్వాత అగైన్ స్టాక్ మనకి రికవర్ అయిపోవడం అయితే కనబడింది. అగైన్ మళ్ళీ మనకి అలాంటి కరెక్షన్ ఆపర్చునిటీస్ దొరికాయి అనుకోండి, దిస్ ఈజ్ అనదర్ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ స్టాక్ మనం వాచెస్లో పెట్టుకోవాల్సిందని అయితే నా ఫీలింగ్. నెక్స్ట్ వీళ్ళు రికమెండ్ చేసిన కంపెనీస్లో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే మిండా ఇండస్ట్రీస్. ఆటో యాన్సిలరీ రిలేటెడ్ మనం ఏదైతే గ్రోత్ వస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం దాంట్లో మిండా విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషరీస్. ఎందుకంటే మిండా దగ్గర ఉన్న
పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చాలా స్ట్రాంగ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అయితే ఉన్నది. సో ఇవి యాక్సిస్ సెక్యూరిటీస్ రికమెండ్ చేసిన స్టాక్స్ అండ్ వాటిలో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ అయితే. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఒక రికమెండేషన్స్ అయితే ఇవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీటిలో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ అసోసియేటెడ్ ఆల్కహాల్. ఓన్లీ అసోసియేటెడ్ ఆల్కహాల్ అనే కాదు, లిక్కర్ థీమ్ ఏదైతే ఉన్నదో ఈ థీమ్ మనం చూసినట్టయితే కొన్ని కంపెనీస్ బాగా స్ట్రగుల్ అయ్యాయి. బట్ ఇప్పుడు చూసినట్టయితే మనకి ప్రీమియమైజేషన్ రిలేటెడ్గా మనం అందరూ యాంటిసిపేట్ చేస్తున్నాం, చాలా స్పెండింగ్ పెరుగుతుందని అది. సో దాంట్లో లిక్కర్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో మనకి లిక్కర్ రిలేటెడ్గా ఇది ఒక కంపెనీ కాదు, రాడికోకి అయితే అవచ్చు, యునైటెడ్ స్పిరిట్స్ అవచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా బాగా బెనిఫిట్ చెందుతూ వెరీ పాజిటివ్ యునైటెడ్ స్పిరిట్స్ పరంగా అండ్ రాడికోకి అయితే అండ్ లిక్కర్ ఓవరాల్గా కంపెనీస్ ఏవైతే వీటిని స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. వెరీ గుడ్ థీమ్ టు ఫోకస్ ఫర్ షూర్. నెక్స్ట్ వీళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్లో మనం మాట్లాడుకోవాలంటే సేఫ్ అండ్ అలాగే గుడ్ కాంపౌండర్ కెన్ బి భారతీ ఎయిర్టెల్ ఫర్ షూర్. ఎందుకంటే డ్యూపోలి నో డౌట్ వాళ్ళకి నచ్చినట్టుగా ప్రైస్లు అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు రెండు కంపెనీలు. సో మనం పే చేయాల్సింది మనకి వేరే ఆప్షన్ లేదు. దానివల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ అయితే డెఫినెట్లీ బాగా పెరుగుతుంది. ఎయిర్టెల్ తర్వాత నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నార్దర్న్ నాక్. ఎన్బిఎఫ్సి థీమ్లో భాగంగా మనం మాట్లాడుకున్నాం. దో రిస్కీ స్టాక్ అయినా కూడా ఇంట్రెస్టింగ్ కంపెనీ, వాళ్ళు చేసే బిజినెస్ పరంగా వర్త్ స్టడీయింగ్ అది. దెన్ ఎంఎస్టీసీ గవర్నమెంట్ రిలేటెడ్ జరిగే ఆప్షన్స్ ఏవైతే అవన్నీ ఎంఎస్టీసీ ప్లాట్ఫామ్ త్రూ జరుగుతాయి కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ బెనిఫిషియరీ అయితే అవుతుంది. ఇవి మనకి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ రిలేటెడ్గా వాళ్ళ రికమెండేషన్స్, అందులో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ అయితే. నెక్స్ట్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన రికమెండేషన్స్ విషయంకి వచ్చేసరికి ఈ బ్రోకర్ పేరు నేను ముందు వినలేదు, బట్ వీళ్ళ రికమెండేషన్స్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించి అరెక్టే అని చెప్పి వీళ్ళ రికమెండేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇందులో నాకు పర్సనల్ ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ విషయంకి వచ్చేసరికి పునోవల ఫిన్కాప్ డెఫినెట్లీ చాలా మంచి వాల్యుయేషన్ ఉన్నది, చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తుంది అండ్ ఈవెన్ ప్రమోటర్ కూడా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేశారు రీసెంట్గా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పిక్ అని అయితే నేను అంటాను. దెన్ తెగా ఇండస్ట్రీస్ అండ్ బోరోసిల్, దీస్ ఆర్ ఇంట్రెస్టింగ్ పిక్స్. అండ్ బోరోసిల్ అంటే ఓన్లీ బోరోసిల్ మాత్రమే కాదు, వీళ్ళ రికమెండేషన్లో బోరోసిల్ రెన్యూబుల్స్ లేదు, బట్ బోరోసిల్ రెన్యూబుల్స్ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ పిక్ ఫర్ దిస్ ఇయర్. ఎందుకంటే వాళ్ళు యూరోప్లో ఉన్న సబ్సిడీని ఏదైతే రైట్ ఆఫ్ చేస్తారో దానివల్ల వీళ్ళ లాసెస్ అయితే సబ్స్టాన్షియలీ తగ్గున్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ మనం చాలా మంచి ప్రాఫిట్స్లో అప్టిక్ చూసే ఛాన్స్ అయితే ఉన్నది. దట్ ఈస్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు స్టడీ. దెన్ అర్బన్ కంపెనీ వీళ్ళు రికమెండ్ చేశారు, దో వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా వర్త్ స్టడీయింగ్ కంపెనీ అయితే అది. సో ఇవి బ్రోకర్స్ రిలీజ్ చేసిన రికమెండేషన్స్ ఏవైతే చాలా మంది బ్రోకర్స్ చాలా రికమెండేషన్స్ రిలీజ్ చేశారు. నాకు పర్సనల్ ఇంట్రెస్టింగ్ అనిపించిన రిపోర్ట్స్ ఏవైతే అవి వాటిలో ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. నౌ మీరు అందరూ ఈగర్గా వెయిట్ చేసిన టాపిక్ వచ్చేద్దాం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మనం ఇప్పుడు స్టడీ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉన్న కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు లాస్ట్ 2-3 years ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. ఎందుకంటే ఈక్విటీస్ స్టాక్స్ పరంగా కాకుండా డెట్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలన్నా కూడా క్లియర్లీ మనకి ఇంట్రెస్ట్ రేట్ సైకిల్, మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉన్నాయని చెప్పి కనబడేది. సో డెట్ ఫండ్స్ రిలేటెడ్గా ఫస్ట్ అసెట్ క్లాస్ని ఫోకస్ చేయండి అని చెప్పి మాట్లాడగలిగేవాడిని. గోల్డ్ రిలేటెడ్గా చాలా బాగా అనిపించేది, ఎందుకంటే గోల్డ్ ఇంకా గ్రోత్ ఉన్నదని చెప్పి క్లియర్లీ కనబడేది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇయర్ అనే చెప్పుకోవాలి పర్సనలీ. ఎందుకంటే డెట్లోని రేట్ కట్స్ అయితే అయిపోయి, సో ఎవరైనా డ్యూరేషన్ ప్లే చేయాలనుకున్నట్టయితే మాత్రం చాలా రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ యాంటిసిపేటింగ్ మచ్ రేట్ కట్స్ ఫ్రమ్ హియర్ నో. సో డెట్ పరంగా మనం ప్లే చేయాలనుకున్నట్టయితే ద ఓన్లీ వే వీ కెన్ ప్లే ఈజ్ రేటింగ్ అప్గ్రేడ్స్ అన్నమాట. సో అది కూడా చాలా టఫ్, అంత ఈజీ కాదు. మనం ఏవైతే క్రెడిట్ రిస్క్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో, కార్పొరేట్ బాండ్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో, వాటిల్లోని పోర్ట్ఫోలియో పరంగా ఇండివిజువల్ కంపెనీస్ పరంగా చూసి ఎక్కడ మనకి రేటింగ్ అప్గ్రేడ్ ఛాన్సెస్, ఏ ఫండ్ మేనేజర్ ఎలాంటి సెక్యూరిటీస్ పిక్ చేశాడు, ఆ థీమ్లో రేటింగ్ అప్గ్రేడ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా హోంవర్క్ చేసి మనం ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే మనం ఎడిషనల్ రిటర్న్ సంపాదించగలం. నార్మల్గా డెట్ ఫండ్స్లో రావాల్సిన రిటర్న్ అయితే వస్తుంది, బట్ డెట్లో మనకి లాస్ట్ 2-3 yearsలో డబుల్ డిజిట్ రిటర్న్స్ కూడా చూసాం కదా కొన్ని ఫండ్స్లోని. అలా ప్లే చేయాలనుకున్నట్టయితే మాత్రం అంత ఈజీగా అయితే మనకు కనబడట్లేదు. ఈవెన్ గోల్డ్ రిలేటెడ్గా కూడా ఐ ఫీల్ ఆల్మోస్ట్ బాగానే పెరిగిపోయింది. మేబీ ఇంకో 10-15-20% పెరగచ్చేమో. చాలామంది ఆ 10-15% కూడా ప్లే చేస్తుంటారు. నేనైతే ఐ డోంట్ ప్లే దట్ లాస్ట్ ఫ్యాగ్ అండ్ గేమ్. ఎందుకంటే ఆ టైంలో మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది. వేరే లాస్ట్ 3 years వెరీ డిఫరెంట్. లాస్ట్ 3 yearsలో మనం 69,000-70,000 ఉన్నప్పుడు, ఆ టైంలో మాట్లాడుకున్నప్పుడు, వీడియోలు చేసినప్పుడు, దివాళీ టైంలో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు కేసు వేరు. బట్ లాస్ట్ 2-3 yearsలో గోల్డ్ లోన్ మ్యాసివ్ ర్యాలీ చూసాం కదా. సో ఐ డోంట్ నో ఎక్కడ ఈ ర్యాలీ ఎండ్ అవుతుంది అన్నది, బట్ ఐ ఫీల్ ఆ కంఫర్ట్ జోన్ అయితే దాటేస్తుంది అన్నది నా వ్యూ అన్నమాట. అండ్ థర్డ్ అసెట్ క్లాస్ సిల్వర్ విషయంకి వచ్చేసరికి, సిల్వర్ నేను ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి అయితే చూడను, ట్రేడింగ్ కమోడిటీ కింద చూస్తాను. ఎందుకంటే చాలా చాలా రిస్కీ, ఎస్పెషలీ కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఏంటంటే
రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మనం సిల్వర్ సైకిల్ ప్లే చేయడం చాలా చాలా కష్టం. రాంగ్ సైడ్ ప్లే చేసామనుకోండి చేతులు కాల్చుకుని సినారీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ సిల్వర్లో కరెక్షన్స్ కూడా చాలా షార్ప్ ఉంటాయి. గోల్డ్లో కాదు, గోల్డ్లోని మనకి ప్రైస్ కరెక్షన్ కన్నా టైం కరెక్షన్ ఎక్కువ చూసే ఆస్కారం ఉంటుంది. వేరే సిల్వర్లోని టైం కరెక్షన్ మాత్రమే కాదు, ప్రైస్ కరెక్షన్ కూడా చూసే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రైస్ కరెక్షన్ కూడా చాలా షార్ప్ ఉంటుంది అన్నమాట. సో అందుకని సిల్వర్తో చాలా చాలా కేర్ఫుల్గా ప్లే చేయాలి. సో అందుకని ఈ సంవత్సరం ఓవరాల్గా చూసినట్టయితే ఈక్విటీస్ ఈజ్ ద బెటర్ అసెట్ క్లాస్. అంటే ఈ ఇయర్ థీమ్ మనం మాట్లాడుకుంటే ఈక్విటీస్ ఈజ్ ద వే టు గో. బట్ అగైన్ ఈక్విటీస్లో కూడా ఒకవేళ ఇండివిజువల్ కంపెనీస్ పరంగా ప్లే చేయాలనుకున్నట్టయితే మాత్రం చాలా కేర్ఫుల్గా ప్లే చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే 1 year 6 monthsలోని బీభత్సమైన రిటర్న్స్ అయితే యాంటిసిపేట్ చేయొద్దు. వాలటాలిటీనే మనం యాంటిసిపేట్ చేయాలి. అండ్ ఆ వాలటాలిటీ కెన్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ. మనం మంచి కంపెనీస్ని స్టడీ చేసినట్టయితే మాత్రం అక్యుములేట్ చేసుకోవడానికి అయితే డెఫినెట్లీ వర్త్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ ఇయర్. ఎందుకంటే మీరు యూ విల్ అక్యుములేట్ మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నమాట. నౌ కమింగ్ టు పర్సనల్ నాకు ఎక్కడ బాగా ఆపర్చునిటీ కనబడుతుందంటే ఫస్ట్ థింగ్ బ్లైండ్గా క్లియర్లీ బ్లైండ్గా మనకు ఆపర్చునిటీ ఉన్నది బ్యాంక్స్ అండి. ఇదర్ ఇట్ కుడ్ బి ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ పిఎస్యూ బ్యాంక్స్. ఈ వాల్యుయేషన్ నేను చూడలేదు, నాకు తెలిసి మేబీ 2008లోని ఈ వాల్యుయేషన్కి వచ్చి ఉంటుందేమో. ఆ టైంలో దట్ ఈస్ ఎర్లీ స్టేజ్ నేను ఈక్విటీస్లోని ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసింది. సో ఆ టైంలో వచ్చి ఉంటాయేమో. కానీ దాని తర్వాత నేను ఎప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఎస్పెషలీ ఈ వాల్యుయేషన్స్ అయితే చూడలేదు. మనకి 1 time బుక్లు 2 time బుక్లోని ట్రేడ్ అవుతున్నాయి. సో మౌత్ వాటరింగ్ వాల్యుయేషన్లో అయితే బ్యాంక్స్ ట్రేడ్ అవుతున్నాయని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో ఎవరైనా కూడా ఇక్కడ నుంచి ఒక 5 years 10 years ఆరిజిన్ చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ బ్యాంకింగ్ ఈజ్ ద స్పేస్ వేర్ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఇన్ఫ్యాక్ట్ మల్టీ బ్యాగర్ మనీని అయితే సంపాదించవచ్చు. సో ఇండివిజువల్ బ్యాంక్స్ని స్టడీ చేయడం రాకపోతే బ్యాంకింగ్ ఫండ్స్ ఆర్ బెటర్ ప్లే అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ థీమ్. క్లియర్లీ మనకి డౌన్ సైడ్ రిస్క్ తక్కువ అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కడైనా ఉన్నది అండ్ అది క్లియర్గా కనబడుతుందంటే దట్ ఈస్ ఇన్ బ్యాంకింగ్ స్పేస్ అని అయితే నేను చెప్తాను. సో బ్రాడర్గా అసెట్ క్లాస్ గురించి సెక్టర్ల గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి కరెంట్ మార్కెట్ కండిషన్లో నేను స్టడీ చేసిన కంపెనీస్ ఏవైతే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ ఏవైతే వాటి గురించి ఇప్పుడు షేర్ చేస్తాను. దానికన్నా ముందు వీడియోని లైక్ చేశారా? లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే బిగినింగ్లో అడిగాను మీకు పర్సనల్లీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న కంపెనీ ఏదైతే దాని గురించి కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే అవతల నుంచి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అన్లెస్ వీ గివ్ వీ డోంట్ గెట్ ఇట్. సో మనం ఎప్పుడైనా కూడా కమ్యూనిటీకి మనం ఇచ్చినప్పుడే మనకి కమ్యూనిటీ నుంచి కూడా వస్తుంది అన్నమాట. సో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్ గురించి తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ కంపెనీస్ గురించి ఏదైతే మాట్లాడబోతున్నానో ఒక విషయం, ఇవేవి రికమెండేషన్ కింద తీసుకోవద్దు. మీరు కూడా ఫర్దర్గా స్టడీ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ 1 year మార్కెట్లో చాలా వాలటాలిటీ మనం చూడవచ్చు. వాలటాలిటీ వచ్చినప్పుడు మనకి కంపెనీస్ ఎంత మంచివైనా కూడా సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి స్టాక్ ప్రైస్లు అయితే పడతాయి కదా. అలా పడినప్పుడు మనం హోల్డ్ చేయాలన్నా లేకపోతే మళ్ళీ అడిషనల్గా బై చేయాలన్నా మనకి పర్సనలీ ఆ కన్విక్షన్ బిల్డ్ అయితేనే కదా మనం ఆ డెసిషన్ అన్నది తీసుకోగలం. సో ఆ కన్విక్షన్ బిల్డ్ అవ్వాలంటే అన్లెస్ యూ వర్క్, అన్లెస్ యూ స్టడీ అది అవ్వదు. సో మీరు కూడా స్టడీ చేయండి, ఇది రికమెండేషన్ కింద తీసుకోవద్దు. అండ్ లాస్ట్ పాయింట్, ఇప్పుడు మాట్లాడే కంపెనీస్లో కొన్ని కంపెనీస్లో నాకు పర్సనల్ ఎలొకేషన్ ఉండొచ్చు, కొన్నిట్లో ఎలొకేషన్ ఉండకపోవచ్చు. ఎలొకేషన్ లేదు కదా అని చెప్పి ఏదో నాకు ఇంట్రెస్ట్ లేని కంపెనీస్ అని కాదు, అన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయలేం కదా, డబ్బులు ఉండాలి కదా, ఉండేది లిమిటెడ్ క్యాపిటలే. కాబట్టి నాకు ఎట్ దిస్ మూమెంట్ ఎక్కడైతే నాకు ఆపర్చునిటీ కనబడుతుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో ఆ కంపెనీస్ గురించి మాట్లాడబోతున్నాను. మన ఏదో స్టడీ చేయడానికి మాట్లాడుకునే కంపెనీస్లో ఫస్ట్ కంపెనీ కోఇన్సిడెంట్లీ ఇది కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిజినెస్ చేసే కంపెనీ కెరీర్ పాయింట్. కెరీర్ పాయింట్ పేరు కొంతమంది వినుండొచ్చు, కొంతమంది వినుండకపోవచ్చు, కానీ మీరు అందరూ రిలేట్ అవ్వగలిగే ఒక హుక్ పాయింట్ అయితే చెప్తాను. కోటా ఫ్యాక్టరీ సిరీస్ చూసే ఉంటారు కదా, చాలామంది చూస్తుంటారు, చాలా ఫేమస్ సిరీస్ అది. ఆ కోటా లొకేషన్ ఏదైతే ఉన్నది రాజస్థాన్లోని, అక్కడ ఏవైతే ఈ జేఈ నీట్ రిలేటెడ్గా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బాగా ఫేమస్ అయిన ఇన్స్టిట్యూట్ కెరీర్ పాయింట్ అన్నమాట. వీళ్ళు జేఈ నీట్ రిలేటెడ్గా ట్రైనింగ్స్ అయితే ఇచ్చేవారు. అలా గ్రో అయిన కంపెనీ ఇది. దాని తర్వాత వీళ్ళు యూనివర్సిటీస్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు. యాక్చువల్లీ కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు ఈ కంపెనీ రిలేటెడ్గా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పాను కదా, అందులో ఒక పాయింట్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది అటెండెంట్ అడిగారన్నమాట, మీరు ఆ జేఈ నీట్ రిలేటెడ్గా ఏవైతే టెస్ట్ ప్రిపరేషన్ సైడ్ అగ్రెసివ్గా ఫోకస్ చేయొచ్చు కదా, ఎందుకు యూనివర్సిటీస్ స్కూల్స్ ఇటువైపు ఫోకస్ చేస్తున్నారని. దానికి ప్రమోటర్ ఇచ్చిన ఆన్సర్ ఏదైతే నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రమోటర్ ఏమన్నారంటే, నేను ఓన్లీ టెస్ట్ ప్రిపరేషన్ రిలేటెడ్గా ఫోకస్ చేస్తే నాకు స్టూడెంట్ నా దగ్గర ఉండేది సంవత్సరం, మ్యాక్సిమం 2 సంవత్సరాలు ఉంటారు, అంతకన్నా ఉంటారు. వేరే స్కూల్స్ నుంచి యూనివర్సిటీ వరకు ఉండడం వల్ల ఏంటంటే నాకు ఒక్కసారి నా క్లయింట్ వచ్చినట్టయితే విచ్ ఈ స్టూడెంట్,
ఓకే. ఒక్కసారి ఆన్ బోర్డ్ అయినట్టయితే ఆల్మోస్ట్ నాకు 14 ఇయర్స్ క్యాష్ ఫ్లో. ఓకే. గ్యారంటీడ్ క్యాష్ ఫ్లో. అంతే కదా! వాళ్ళు 10th అయిపోయిన తర్వాత ఆర్ 11th, 12th వరకు ఉన్నాయి వీళ్ళ స్కూల్స్. సో 12th అయిపోయిన తర్వాత వేరే యూనివర్సిటీలోనే వచ్చిందనుకోండి. దాని తర్వాత అగైన్ మళ్ళీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే కంటిన్యూ అవుతుంది కదా! ఒకవేళ లేదన్నా కూడా అక్కడి వరకు మనకి ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి మారే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు కదా నార్మల్లీ. సో ఆ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో అవి గ్యారంటీడ్. అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ బట్టి వాళ్ళు ఫీజు పెంచుతారు. సో అలా కూడా గ్రోత్ వస్తుంది. సో దట్స్ ఏ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళ దగ్గర 44,000 అడ్మిషన్స్ కెపాసిటీ అయితే ఉన్నది. కరెంట్లీ వీళ్ళ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే 8,000 కెపాసిటీతో రన్ అవుతున్నాయి. సో లాంగ్ రన్వే ఉన్నది ఇంకా. అంటే వీళ్ళు న్యూ క్యాపెక్స్ ఏది చేయక్కర్ లేకుండానే గ్రో అవ్వడానికి స్కోప్ అయితే చాలా ఉంది. నార్మల్లీ మనం హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ స్టడీ చేసేటప్పుడు సో వాళ్ళ కెపాసిటీస్ యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్గా అప్ ఫ్రంట్ కాస్ట్ వస్తుంది కదా. ఓకే. ఫస్ట్ అడ్మిషన్స్ అవి 100% ఫుల్ఫిల్ అయిపోవు. అప్ ఫ్రంట్ కాస్ట్ వస్తుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే. వెరస్ మనకి ఆ ఇన్స్టిట్యూట్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, కెపాసిటీ ఫిల్ అవుతున్న కొద్దీ ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో 20 మంది పిల్లలకైనా ఆ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు, 60 మంది పిల్లలకైనా ఆ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. ఫ్యాకల్టీకి ఇచ్చే వీళ్ళు ఏదైతే శాలరీ ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది, అవునా? వేరేజ్ ఇన్స్టిట్యూట్ అర్న్ చేసే ప్రాఫిటబిలిటీ ఏదైతే ఉన్నదో సబ్స్టాన్షియలీ అడ్మిషన్స్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది కదా. సో వీళ్ళు ఆ కెపాసిటీని ఫిల్ చేయడానికి అండ్ అలాగే న్యూ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లాంచ్ చేయడానికి చూస్తున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ బ్యాలెన్స్ షీట్ పరంగా మాట్లాడుకున్నట్టయితే డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్. రీసెంట్గా వీళ్ళు డీమర్జర్ చేశారు. వీళ్ళ ఎన్బిఎఫ్సి బిజినెస్ ఉండేది, అది సపరేట్గా సిపి క్యాపిటల్ అని చెప్పి లిస్ట్ చేశారు. నా ఈ కెరీర్ పాయింట్ బిజినెస్ ఏదైతే ప్యూర్లీ ఎడ్యుకేషన్ ఫోకస్డ్ బిజినెస్ కింద రన్ చేయబోతున్నట్టుగా ప్రమోటర్ అయితే అన్నారు. అండ్ వీళ్ళ ప్యాట్ కూడా మేనేజ్మెంట్ ఏమన్నారంటే కరెంట్లీ 18 crores ప్యాట్ చేస్తున్నారు. FY 28 కల్లా 60 to 65 crores ప్యాట్ టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. టాప్ లైన్ కన్నా కూడా బాటమ్ లైన్ బాగా గ్రో అవుతుంది. ఎందుకంటే అడ్మిషన్స్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ ఏవైతుంటే అవి మోస్ట్లీ ఫిక్స్డ్ ఆర్ ఇన్ఫ్లేషన్ బట్టి పెరుగుతుంటాయి. వేరేజ్ ప్రాఫిటబిలిటీ మాత్రం మనకి అడ్మిషన్ పెరిగితే పెరిగిపోద్ది కదా. సో అలా గ్రో అవుతుంది. మనకి మన తెలుగు స్టేట్స్లో చైతన్య నారాయణ అలాగైతే ఉన్నాయి. అలాగే సిమిలర్లీ రాజస్థాన్లోని కెరీర్ పాయింట్ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అన్నమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ ప్రెజెంటేషన్లో క్లియర్గా అఫీషియల్లీ రాశారు, ఏదైతే ప్యాట్ జనరేట్ చేస్తారో అప్ టు 40% బైబ్యాక్ ఆర్ డివిడెండ్స్ రూపంలో పే చేస్తామని. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దిస్ ఈజ్ వన్ కంపెనీ వర్త్ స్టడీయింగ్ అని అయితే అనిపించింది. మనం సెకండ్ స్టడీ చేయబోయే కంపెనీ విషయంకి వచ్చేసరికి మనం ఎక్కడైనా ఖర్చు చేసేటప్పుడు ఆ స్పెండింగ్ అన్నది మన కంట్రోల్లో లేకుండా స్పెండ్ అయ్యేది ఎక్కడ? 2 చోట్ల మాత్రం మేజర్లీ. ఒకటి పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర, వాళ్ళు ఎంత ఫీజు పెంచితే మనం అంత పే చేస్తాం, అవునా? సెకండ్ థింగ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిల్లు కట్టేటప్పుడు అక్కడ కూడా వాళ్ళు బిల్లు ఎంత ఇస్తే మనం అంత పే చేస్తాం. మన దగ్గర ఆ కంట్రోలే ఉంటుంది, అవునా? నువ్వు హాస్పిటల్స్ విషయంకి వచ్చేసరికి ఫెంటాస్టిక్ బిజినెస్లు ఇవి చాలా బాగా గ్రో అవుతున్నాయి. వీ నో మెనీ హాస్పిటల్స్ డెలివర్డ్ ఫెంటాస్టిక్ రిటర్న్ టు ఇన్వెస్టర్స్. నా ఓన్లీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్ స్టాక్స్ పరంగా మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్లో హాస్పిటల్ దొరకడం అనేది చాలా చాలా కష్టం. ఓకే. అలా మనకి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే నాకు పర్సనలీ ఇంద్రప్రస్థ్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో ఢిల్లీలోని అపోలో జేవీ హాస్పిటల్, ఇది మనకి ఈవీ ఎబిటా మల్టిపుల్ పరంగా చూసినట్టయితే రీజనబుల్గా పేర్స్తో కంపేర్ చేసినట్టయితే కనబడుతుంది. అండ్ కెపాసిటీ ఎడిషన్ కూడా చేస్తున్నారు. సో గ్రోత్ పరంగా కూడా మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ హాస్పిటల్ స్టాక్స్ని స్టడీ చేసేటప్పుడు మీకు ఇంకొక 2 హాస్పిటల్ పేర్లు కూడా చెప్తాను, వీటిని కూడా స్టడీ చేయడానికి ప్రయత్నించండి. యథార్థ హాస్పిటల్ దో రీసెంట్ టైంలో బాగా పెరిగినా కూడా వీళ్ళు కెపాసిటీ ఎడిషన్ అయితే బాగా చేస్తున్నారు. సో అనదర్ ఇంట్రెస్టింగ్ హాస్పిటల్ స్టడీ. అండ్ జీపీటీ హెల్త్ కేర్ అని చెప్పి ఇంకొక హాస్పిటల్ ఉన్నది, మనకి ఈస్ట్ సైడ్ ఈ హాస్పిటల్ ఉంటుందన్నమాట. ఇది కూడా బాగా గ్రో అవుతుంది అండ్ మనకి రీజనబుల్ వాల్యుయేషన్ అయితే కనబడుతుంది. మన నెక్స్ట్ స్టడీ చేసే కంపెనీ విషయంకి వచ్చేసరికి నాకు ఈ కంపెనీ స్టడీ చేసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దో పర్సనలీ యాజ్ ఆఫ్ నో అయితే నేను హోల్డ్ చేయట్లేదు, బట్ కంపెనీ అయితే నాకు బాగా అనిపించింది. పరాగ్ మిల్క్ ఫుడ్స్. ఓకే, పేరు వినగానే ఏముంది డైరీ బిజినెస్, ఈ కంపెనీలో ఏముంది పెద్ద మ్యాటర్ అనుకుంటారేమో. ఎస్, వీళ్ళు రెగ్యులర్ డైరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు సెల్ చేస్తారు. కొన్నిట్లో వీళ్ళు మార్కెట్ లీడర్ కూడా. ఇక్కడ నుంచి వీళ్ళు యాక్చువల్లీ వాల్యుయేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో చాలా స్మార్ట్గా మంచి వాల్యుయేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేస్తున్నారు. మనకి స్పోర్ట్స్ న్యూట్రిషన్ సెగ్మెంట్లోని వే ప్రోటీన్ పౌడర్ వాడుతుంటారు కదా, వీళ్ళు 100% వెజిటేరియన్ వే ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేస్తున్నారు అవతార్ అనే బ్రాండ్తో. నేను యాక్చువల్లీ వీళ్ళ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఏముంటుంది పెద్ద సేల్స్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. అమెజాన్లోనే యాక్చువల్లీ రివ్యూస్ చాలా ఉన్నాయి అండ్ మంచి రివ్యూసే ఉన్నాయన్నమాట. సో బాగానే సెల్ చేస్తున్నారు అండ్ సేల్స్లో కూడా చాలా మంచి గ్రోత్ మనకు కనబడుతుంది. అండ్ అలాగే స్పోర్ట్స్ న్యూట్రిషన్ సెగ్మెంట్లో వేరియస్ అదర్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని కూడా వీళ్ళు యాడ్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 3 to 4 yearsలోని వీళ్ళు 10,000 crores టాప్ లైన్ టార్గెట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు.
వర్త్ స్టడింగ్ కంపెనీ ఇది. అండ్ అలాగే ఇప్పుడు జిఎస్టీ కట్ ఏదైతే జరిగిందో దీంతో మనకి ప్రోటీన్ రిలేటెడ్ సప్లిమెంట్స్ రిలేటెడ్గా డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. ఎందుకంటే కాస్ట్లు చాలా వరకు తగ్గున్నాయి కదా. సో ఆబ్వియస్లీ దీని రిలేటెడ్ కన్సంప్షన్ పెరిగింది అనుకోండి, దీని రిలేటెడ్గా సెల్ చేసే ప్రొడక్ట్స్ కంపెనీలు ఏవైతే ఉంటే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. సో దట్స్ వేర్ దిస్ కంపెనీ ఆల్సో కెన్ గెట్ బెనిఫిటెడ్. మనం నెక్స్ట్ స్టడీ చేయడానికి మాట్లాడుకునే కంపెనీ పేరు థామస్ స్కాట్. ఈ కంపెనీ పేరు మీలో చాలా తక్కువ మంది విని ఉండొచ్చు, కానీ ఈ కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్స్ మీలో చాలామంది కొని ఉండొచ్చు. సో ఈ సల్మాన్ ఖాన్ ది బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ఉన్నది కదా, ఆ బ్రాండ్కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వీలే చేస్తారు. అండ్ అలాగే రేమండ్కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మ్యాక్స్ ఉన్నది కదా, మ్యాక్స్కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, రెడ్ టేప్కి, షాపర్ స్టాప్కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది B2B సైడు. B2C సైడు మనకి మింత్రా, అమెజాన్ అండ్ అలాగే అజియోలోని వేరియస్ బ్రాండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. FCUK, BB, అజియోలో బూదా జీన్స్ అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కన్వర్ట్ ఈ బ్రాండ్స్ ఏవైతే ఈ బ్రాండ్స్కి లైసెన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే వీళ్ళ ఓన్ బ్రాండ్ థామస్ స్కాట్ అని చెప్పి, అండ్ వీళ్ళ ఓన్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ బెంగళూరులో ఉన్నాయి 5 స్టోర్స్. ఆ 5 స్టోర్స్ కాకుండా వీళ్ళు ఆన్లైన్లో కూడా వీళ్ళ బ్రాండెడ్ అప్రల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేస్తుంటారన్నమాట. యాక్చువల్లీ కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే కోవిడ్ కన్నా ముందు, కోవిడ్ తర్వాత అని మాట్లాడుకోవాలి. కోవిడ్ తర్వాత కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న కంపెనీ ఇది. ఎవరైతే యంగ్ జనరేషన్ వచ్చారో బిజినెస్ని చాలా బాగా గ్రో చేస్తున్నారని మనం చూడొచ్చు. వీళ్ళ సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 ఇయర్స్లో మీరు చూసినట్లయితే 65% CAGR సేల్స్ గ్రోత్ మనకు కనబడుతుంది. బ్యాలెన్స్ షీట్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ మనకు కనబడుతుంది విత్ 16% ROE అండ్ 20% ROC జనరేట్ చేసిన కంపెనీ ఇది. అండ్ అలాగే వీళ్ళు ప్రెజెంటేషన్ చదువుతున్నట్టయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనబడుతుంది. వీళ్ళు వేరియస్ ప్లాట్ఫామ్స్లోని ట్రెండ్స్ ఏవైతే ఉంటాయంటే ఎక్కువ సెర్చెస్ దేనికి వస్తున్నాయి ఇవన్నిట్లో కూడా ట్రాక్ చేసి ఎక్కడైతే హిట్స్ ఎక్కువ వస్తున్నాయో ఆ ట్రెండ్స్ని బట్టి వీళ్ళు డిజైనింగ్ చేస్తారంట. అండ్ అలాగే ఇనీషియల్గా ఎక్కువ SKUs అయితే డెవలప్ చేయరు. ఇనీషియల్గా లిమిటెడ్ SKUs చేసి అవి సేల్ అయిపోయాయి అనుకోండి, దెన్ అక్కడ వీళ్ళు ప్రొడక్షన్ పెంచడం అయితే చేస్తారు. అండ్ ట్రెండ్స్ని ట్రాక్ చేసి న్యూ ప్రోడక్ట్ లాంచెస్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది, వర్త్ స్టడీయింగ్ కంపెనీలో అనిపించింది. అండ్ ఏప్రిల్ సెగ్మెంట్లో మనకి ఇంకొక స్టడీ చేయడానికి ఇంట్రెస్టింగ్ కంపెనీ సాయి సిల్క్స్ కళామందిర్ ఉన్నది కదా, మన తెలుగు స్టేట్స్ చెందిన కంపెనీ. రీసెంట్ టైంలో చాలా మంచి నెంబర్స్ అయితే డెలివర్ చేస్తున్నారు. వర్త్ స్టడీయింగ్ కంపెనీ కూడా ఇది. మన నెక్స్ట్ స్టడీ చేయడానికి మాట్లాడుకునే కంపెనీ విషయంకి వచ్చేసరికి కంపెనీ గురించి మాట్లాడతాను. దానికన్నా ముందు ఒక విషయం అయితే చెప్తున్నాను. రైల్వే రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే తప్పకుండా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాను స్టడీ చేసి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక స్పెండింగ్ మనం చూసినట్టయితే ఫస్ట్ 6 మంత్స్లో రైల్వే రిలేటెడ్గా గవర్నమెంట్ చాలా స్పెండ్ చేసింది. అది మనకి రైల్వే కంపెనీస్ ఏవైతే ఉంటే ఆ కంపెనీస్ ఒక నెంబర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో రైల్వే స్టాక్స్ మంచి కంపెనీస్ ఏవైతే ఉంటాయి, ఎస్పెషల్లీ టెక్నాలజీ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయి వాటిని వదలొద్దు, బికాస్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ వెరీ గుడ్ నెంబర్స్. ఈ నెక్స్ట్ 1 ఇయర్లో మనకి రైల్వే స్టాక్స్లో మంచి నెంబర్స్ అయితే చూసే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. ఈ రైల్వే థీమ్లోని నేను మాట్లాడే కంపెనీ విషయంకి వచ్చారు కాంకర్డ్ కంట్రోల్ అని చెప్పి. ఈ కంపెనీది ప్రజెంటేషన్ ఒకసారి స్టడీ చేయడానికి చూడండి. వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అది చాలా మంచి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉన్నది. అండ్ అలాగే కవచ్ రిలేటెడ్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళ బిజినెస్ని చూస్తున్నారు. వాళ్ళకి కంపెనీ పరంగా మాట్లాడుకోవాలన్నా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ క్వార్టర్స్లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేస్తారని అయితే మార్కెట్ యాంటిసిపేట్ చేస్తుంది. అండ్ కాంకర్డ్ కంట్రోల్ మాత్రమే కాకుండా HPL ఇంజనీరింగ్ కవచ్ రిలేటెడ్గా యాక్చువల్లీ మేజర్ అడ్వాంటేజ్ వస్తుంది ఈ కంపెనీకే కదా. సో HPL ఈజ్ వన్ కంపెనీ లాస్ట్ క్వార్టర్లో కూడా చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ క్వార్టర్స్లో కూడా మంచి నెంబర్స్ డెలివర్ చేస్తారని యాంటిసిపేషన్ అయితే ఉన్నది. నేను రైల్వే రిలేటెడ్ ఓన్లీ 2 కంపెనీస్ గురించి మాట్లాడుతున్నా కూడా యాక్చువల్లీ రైల్వే రిలేటెడ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క బెనిఫిట్ ఈ థీమ్లో ఉన్న కంపెనీస్ అన్నిటికీ రానున్నది. అండ్ ఏవైనా కంపెనీ మీకు మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నది అండ్ మంచి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉన్నదంటే మాత్రం ట్రై టు స్టడీ దోస్ కంపెనీస్. ఎందుకంటే గవర్నమెంట్ స్పెండింగ్ వల్ల ఈ కంపెనీస్ ఒక నెంబర్స్లో మనకి మంచి గ్రోత్ డెలివరీ అయింది అనుకోండి, స్టాక్ ప్రైస్లో కూడా మనం మంచి అప్టేక్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం ఒక స్పెషల్ సిచ్యువేషన్ స్టాక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టాక్ గురించి మాట్లాడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్రమోటర్ బయింగ్ ఏదైతుందో అది మనకి యాక్చువల్ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ కింద అయితే ప్లే అవ్వచ్చు. బిజినెస్ పరంగా కూడా బిజినెస్ బాగా గ్రో అవుతుంది. లేకపోతే అసలు క్రైటీరియాలోకే రాదు మనం స్టడీ చేయడానికి. క్వెస్ట్ కార్ప్ నుంచి 2 కంపెనీస్ అయితే డీమర్జర్ చేసి లిస్ట్ చేశారు. ఒకటి బ్లూ స్ప్రింగ్, ఇంకో డిజిటెడ్. మన ఈరోజు బ్లూ స్ప్రింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ బ్లూ స్ప్రింగ్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు IT కంపెనీస్లో వర్క్ చేస్తున్నట్టయితే IT కంపెనీస్లో మీకు ఫెసిలిటీ మేనేజ్మెంట్ స్టాఫ్ ఉంటారు కదా, ఆ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే బిల్డింగ్ మొత్తం మెయింటైన్ చేయడానికి కంపెనీస్ ఉంటాయి, సో ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఫెసిలిటీ మేనేజ్మెంట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది లో మార్జిన్ బిజినెస్ అన్నమాట. అందు గురించి వీళ్ళు ఫుడ్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫుడ్ సర్వీసెస్ లిటిల్ హైయర్ మార్జిన్
మార్జిన్ బిజినెస్ ఇది మాత్రమే కాకుండా అండ్ వీళ్ళకి ఒక జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్ ఉన్నది, ఏ పవర్ జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్ ఇది, ఫౌండ్ ఇట్ అని చెప్పి రీసెంట్గా స్టార్ట్ చేశారు. నార్మల్లీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఇనిషియల్గా వాళ్ళు లాసెస్ చూస్తారు కదా, గోయింగ్ ఎట్ దాని తర్వాత ప్రాఫిట్స్లోకి వస్తారు కదా. యాజ్ ఆఫ్ నో లాసెస్ అయితే చూస్తుంది, బట్ బాగానే గ్రో అవుతున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. బిజినెస్ పరంగా గ్రోత్ విషయంకి వచ్చేసరికి గ్రోత్ పొటెన్షియల్ అయితే డెఫినెట్లీ ఇండస్ట్రీకి ఉన్నది. దో లో మార్జిన్ బిజినెస్ ఇది, లో మార్జిన్ బిజినెస్ అయినా కూడా గ్రోత్ అయితే చాలా మంచి పొటెన్షియల్ ఉన్నది, ఓన్లీ మంచి మేనేజ్మెంట్ ఉండాలి. కమింగ్ టు వీళ్ళ గ్రోత్ విషయంకి వచ్చేసరికి రీసెంట్గా వీళ్ళు ఏజిఎం కండక్ట్ చేశారు. అందులో మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే మన జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో దానికి 3x గ్రోత్ వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎబిటా మార్జిన్ విషయంకి వచ్చి ప్రెసెంట్ 2 to 3% ఎబిటా మార్జిన్ అయితే జనరేట్ చేస్తున్నారు. ఈ బిజినెస్లో అంతే మార్జిన్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఫుడ్ బిజినెస్ సైడ్ ఫోకస్ పెంచుతున్నారు కాబట్టి వీళ్ళు ఎబిటా మార్జిన్ 6% ఇంక్రీజ్ చేయడం టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఫుడ్ బిజినెస్ను గ్రో చేయడం గురించి అని చెప్పి FY27 కల్లా 10 సెంట్రల్లీ లొకేటెడ్ క్లౌడ్ కిచెన్స్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే 20% ROE టార్గెట్ చేస్తున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. ఆల్రెడీ బ్లూ స్ప్రింగ్లోని టాటా మ్యూచువల్ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేసింది అండ్ రీసెంట్గా వాళ్ళ స్టేక్ని కూడా పెంచుకున్నారు. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద సపోర్ట్ కింద అయితే ప్లే అవుతుంది. సో ఇంట్రెస్టింగ్ స్పెషల్ సిచ్యువేషన్, లెట్స్ సీ హౌ ఇట్ విల్ ప్లే. మన నెక్స్ట్ స్టడీ చేయని కంపెనీ విషయంకి వచ్చేసరికి GST కట్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వచ్చు, ఇవన్నిటిలో కన్సంప్షన్లో చాలా మంచి గ్రోత్ వస్తుందని మనం యాంటిసిపేట్ చేస్తున్నాం కదా. కన్సంప్షన్లో గ్రోత్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్రాండ్స్ వాళ్ళు స్పెండింగ్ అయితే పెంచుతారా. ఈ స్పెండింగ్ అన్నది ఇప్పుడు రీసెంట్ టైంలో చూసినట్లయితే ట్రెడిషనల్ స్పెండింగ్ కన్నా కూడా డిజిటల్ స్పెండింగ్ అనేది బాగా పెరుగుతుంది కదా. ఈ డిజిటల్ స్పెండింగ్ అనేది బాగా పెరిగినట్టయితే దెర్ ఈస్ వన్ కంపెనీ విచ్ గెట్స్ బెనిఫిటెడ్, దట్ ఈస్ యాపిల్ ఇండియా. ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే యాపిల్ ఇండియా రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే IPO వచ్చినప్పుడు రీటైల్ బాగా ఎక్కువ ఉండేది, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనకి కన్సంప్షన్ రిలేటెడ్ గ్రోత్ లేకపోవడం ఇవన్నీతోని రీటైల్ నాయిస్ అయితే తగ్గిపోయింది. బట్ మీరు ఇన్స్టిట్యూషన్స్ యొక్క హోల్డింగ్ చూడండి, DAS అవ్వచ్చు, FIS అవ్వచ్చు, చాలా బాగా వాళ్ళు హోల్డింగ్ని అయితే పెంచుకున్నారు. అండ్ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 10 yearsలోని 10x గ్రోత్ చూస్తామని అయితే చెప్తున్నారు. టెక్నాలజీ కంపెనీ అండ్ అలాగే కన్సంప్షన్ రిలేటెడ్ గ్రోత్ వచ్చినట్టయితే వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ వర్త్ స్టడీయింగ్. అండ్ ఈ యాప్లో ఒక బిజినెస్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ రిలేటెడ్గా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఆస్క్ మనీ పక్షులు క్వశ్చన్ అడిగినప్పుడు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ వీడియో చూసారనుకోండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మన నెక్స్ట్ స్టడీ చేసే కంపెనీస్ విషయంకి వచ్చేసరికి AI రిలేటెడ్గా, డేటా సెంటర్ రిలేటెడ్గా, EV రిలేటెడ్గా చాలా మంచి గ్రోత్ ఉంటుందని మనం యాంటిసిపేట్ చేస్తున్నాం కదా. ఇండస్ట్రీస్ అన్నీ గ్రో అవ్వాలంటే దేర్ ఈస్ వన్ సెక్టర్ విచ్ హ్యాస్ టు గ్రో, దట్ ఈస్ పవర్. ఈ పవర్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి మనందరూ తెలుసు, లాస్ట్ 2-3 yearsగా మనం మాట్లాడుకున్నాం, దేర్ ఆర్ మెనీ స్టాక్స్ పవర్ సెక్టర్లో చాలా బాగా పర్ఫామ్ చేశాయి. బట్ అగైన్ యాక్చువల్లీ కొన్ని స్టాక్స్ కరెక్ట్ అయ్యి, ఆ కరెక్ట్ అయిన స్టాక్స్ మనం స్టడీ చేయొచ్చు. అవి మాత్రమే కాకుండా హై మూట్ ఉన్న కొన్ని కంపెనీస్ ఉన్నాయి. హిటాచి గురించి ప్రీవియస్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాంటి ఇంకొక హై మూట్ ఉన్న కంపెనీ GE Vernova. GE 110 kV నుంచి 1200 kV మధ్యలోని ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ వేరియస్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారు. అండ్ వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్కి కాంపిటేటర్స్ ఉంటారు, దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకని వీళ్ళు ఆర్డర్ బ్యాక్లాగ్ చూడండి, మీరు ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. 12,960 crores ఆర్డర్ బ్యాక్లాగ్ అయితే ఉన్నది. అంటే నెక్స్ట్ 2 to 3 years రెవెన్యూ క్లియర్లీ మనకి విజిబిలిటీ కనబడుతుంది. అండ్ మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళు 20 to 25% CAGలో గ్రో అవుతామని చెప్తున్నారు. అండ్ ఈ Q1లోని 1,620 crores వీళ్ళకి ఫ్రెష్ ఆర్డర్స్ అయితే వచ్చి, ఈవెన్ కమింగ్ క్వార్టర్స్లో కూడా మనం సిమిలర్ ట్రెండ్ అయితే చూడవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా ఏదైతే స్పెండింగ్ చేయబోతున్నారో దానివల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్లో ఇవి కూడా ఒకటి అన్నమాట. మనకి రెగ్యులర్గా మిగిలిన పవర్ కంపెనీస్లో చాలా కంపెనీస్ కూడా బెనిఫిట్ చెందుతాయి. బట్ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వేరే వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వీళ్ళకి అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అన్నమాట. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ 26 to 250 crores క్యాపెక్స్ కూడా చేస్తా అన్నారు. అండ్ ఈ పవర్ సెగ్మెంట్లో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే అదానీ ఎనర్జీ గురించి మాట్లాడుకోవచ్చు, జీనస్ పవర్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆర్ ఇంకా చాలా కంపెనీస్ని మాట్లాడుకుంటూ వెళ్ళినట్టయితే రీజనబుల్ వాల్యుయేషన్స్లోని మంచి ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని కంపెనీస్ ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్లీ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండింగ్ ఏదైతే ఉందో దానివల్ల ఈ కంపెనీస్ అన్ని కూడా చాలా బాగా బెనిఫిట్ చెందుతున్నాయి. మన నెక్స్ట్ మాట్లాడుకునే కంపెనీ విషయంకి వచ్చారు. మీలో చాలామంది అసలు ఈ కంపెనీ పేరు విని ఉండొచ్చు, ఎందుకంటే గ్రూప్ కంపెనీ కాబట్టి ఎవరు స్టడీ చేసి ఉండకపోవచ్చు. బట్ దేర్ ఆర్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంపెనీ. మహీంద్రా లాజిస్టిక్స్. మహీంద్రా లాజిస్టిక్స్ యొక్క వేరోస్ కెపాసిటీ 21 million SFT కెపాసిటీ ఉన్నది. రీసెంట్గా 4 lakh SFT కెపాసిటీ యాడ్ చేశారు. ఇవన్నీ ఓకే. వీళ్ళు రీసెంట్గా ఎలైట్ అని చెప్పి మనకి ఊబర్లో ఎలాగైతే యాప్ బేస్డ్ క్యాబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి, వీళ్ళ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళ PPT అయితే చదవండి, ఇంట్రెస్టింగ్. రీసెంట్గానే స్టార్ట్ అయ్యే సర్వీసెస్ అయితే వీళ్ళు మీరు క్యాబ్ ఉన్నది కదా,
ఆ మేరు క్యాబ్ని ఎక్వైర్ చేసి చాలా రోజులు అవుతుంది. ఆ మేరు క్యాబ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైవట్ చేస్తున్నారన్నమాట యాప్ బేస్డ్ క్యాబ్ సర్వీసెస్ కింద. అండ్ స్ట్రాంగ్ ప్రమోటర్ బ్యాకప్ ఉన్నది. అండ్ హార్డ్లీ రీటైల్లో నాకు తెలిసి ఎక్కువ మంది ట్రాక్ కూడా చేస్తూ ఉండకపోవచ్చు. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే నెంబర్స్ పరంగా మంచి గ్రోత్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎప్పుడైతే బజ్ బిల్డ్ అవుతుందో దట్ ఈస్ వేర్ మనకి ఆ పర్సెప్షన్ వేరియన్స్లోనే వీల్ మేక్ మచ్ బెటర్ మనీ కదా. సో స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. రీసెంట్గా ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ దిస్ కంపెనీ. అండ్ అలాగే లాజిస్టిక్ స్పేస్లో ఇంకా స్టడీ చేయాలనుకున్నట్టయితే బ్లాక్ బక్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. అండ్ అలాగే ఆఫ్కామ్, ఓకే, కాకపోతే ఆఫ్కామ్ రిలేటెడ్ ప్రమోట్ ఈస్ వెరీ వెరీ అగ్రెసివ్. రీసెంట్గా వాళ్ళు కొత్త ఫ్లైట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఫ్లైట్స్ యాడ్ అయినట్టయితే అగైన్ రెవెన్యూస్లో మంచి గ్రోత్ వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. టెక్ పరంగా మనకి టెక్ ప్లాట్ఫామ్ పరంగా చూడాలనుకున్నట్టయితే బ్లాక్ బక్, ఎందుకంటే బ్లాక్ బక్ ఒక ఆపరేషన్ లివరేజ్ ఏదైతే ఉన్నదో అది ప్లే అవుతుంది. అందుకని మీరు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్గా చూసారనుకోండి వీళ్ళ నెంబర్స్లో మనకి చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. మన నెక్స్ట్ స్టడీ చేసే కంపెనీ విషయంకి వచ్చేసరికి అగైన్ ఆటో రిలేటెడ్గా మనం చాలా మంచి గ్రోత్ అయితే చూస్తున్నాం కదా బుకింగ్స్లో. అది ఆటో సెక్టర్ గ్రో అయింది అనుకోండి, ఆటో యాన్సిలరీ కంపెనీస్ కూడా బాగా గ్రో అవుతాయి కదా. మనకి ఆటో ఓఎమ్స్ ఆల్రెడీ మహీంద్రా ఇలాంటి స్టాక్స్ చూసినట్టయితే చాలా బాగా పెరిగిపోయాయి. వాళ్ళ సేల్స్లో ఏదైతే మనం గ్రోత్ చూస్తున్నామో దాని ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మన యాన్సిలరీ కంపెనీస్లో కూడా చూస్తాం కదా. అలాంటి కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎస్జేఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంపెనీ. రీసెంట్గా అగైన్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ఆస్క్ మనీ క్వశ్చన్లో వన్ ఆఫ్ వ్యూవర్ అడిగితే కవర్ చేశాను. వీళ్ళు ఏంటంటే మనం ఏవైతే లోగోస్ ఉంటాయో అండ్ అలాగే క్రోమ్ ఫినిషింగ్ ఏదైతే మన వెహికల్స్ చుట్టూ ఉంటుందో ఇది ఓన్లీ ఆటో సెక్టర్లో మాత్రమే కాదు, వీళ్ళు కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టర్లో కూడా మనకి డిజిటల్ ఇల్యూమినేటెడ్ లోగోస్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేస్తుంటారు అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. అండ్ అలాగే ఆటో యాన్సిలరీ కంపెనీస్ స్టడీ చేసేటప్పుడు ఫ్యూ మోర్ ఇంట్రెస్టింగ్ నేమ్స్ చెప్తాను, వీటిని కూడా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. రీసెంట్గా ఐపీఓకి వచ్చిన బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఒకటి, సెన్సరా ఇంజనీరింగ్ ఒకటి. స్టాక్ పరంగా పెద్దగా పర్ఫామ్ చేయలేదు బట్ ఫెంటాస్టిక్ టాప్ క్వాలిటీ మేనేజ్మెంట్ రన్ చేసిన కంపెనీ ఇది. అండ్ అలాగే దివిగి టార్క్ ఒకటి. ఓకే, దివిగి టార్క్ మనకి 4x4 వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ 4x4 వెహికల్స్లో వీళ్ళ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారన్నమాట. వీటిని కూడా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. కొన్ని బోనస్గా స్టాక్స్ గురించి మాట్లాడతాను. దానికన్నా ముందు లాస్ట్ మనం స్టడీ చేసే ఒక కంపెనీ విషయంకి వచ్చేసరికి ఫ్లై ఎస్బిఎస్. ఈ స్టాక్ యాక్చువల్లీ అయిపోయిన తర్వాత చాలా బాగా పెరిగింది, అక్కడి నుంచి నెమ్మదిగా కరెక్ట్ అవుతూ వస్తుంది. ఇంకా బాగా కరెక్ట్ అయింది అనుకోండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టాక్ టు స్టడీ. ఎందుకంటే మనం ఎఫిలియెంట్ స్పెండింగ్ అంటే రిచ్ పీపుల్ స్పెండింగ్ రిలేటెడ్ వాళ్ళ ప్యాటర్న్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్న అక్కడ గ్రోత్ చాలా ఉంటుంది అని చెప్పి దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ ప్రైవేట్ జెట్స్ కదా. సో అందుకని వీళ్ళు ఏవైతే ఆల్రెడీ ప్రైవేట్ జెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అవుతున్నాయి. కొత్తగా వీళ్ళు క్యారియర్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఐపీఓ ద్వారా ఏవైతే ఫండ్స్ రైజ్ చేశారో దాని నుంచి వీళ్ళు కొత్త క్యారియర్స్ యాడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు రెవెన్యూలోని ప్రాఫిటబిలిటీలోని చాలా మంచి గ్రోత్ అయితే మనం చూడొచ్చు కదా. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ స్టాక్ టు స్టడీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ అవుతుంది కూడా, ఇంకా బాగా కరెక్ట్ అయితే మాత్రం మనకి మంచి వాల్యుయేషన్కి వస్తే మాత్రం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగే కంపెనీ అయితే అవుతుంది. ది లాస్ట్ బోనస్ స్టాక్స్ విషయంకి వచ్చేసరికి ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం కదా, అందులో 2 కంపెనీస్ని స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకటి ఫెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫెడ్ బ్యాంక్ బ్యాకప్ ఉన్న కంపెనీ. అండ్ సెక్యూర్డ్ లెండింగ్ సైడ్ వీళ్ళు చాలా బాగా గ్రో అవుతున్నారు. వాల్యుయేషన్స్ పరంగా కూడా డీసెంట్ వాల్యుయేషన్లు అయితే ఉన్నది. సెకండ్ పూనావాలా ఫిన్కాప్ చాలా బాగా గ్రో అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రమోటర్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తారు, మీకు బిగినింగ్లో కూడా మాట్లాడాను. దిస్ ఇస్ అనదర్ కంపెనీ. అండ్ అలాగే స్టాండర్డ్ గ్లాస్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. వాళ్ళ కొత్త ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఏదైతే యాడ్ చేశారో అక్కడ నుంచి చాలా మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. ఇంకో కంపెనీ ఉన్నది కొంచెం హై రిస్క్, కాకపోతే వర్త్ స్టడీయింగ్ అన్నమాట. బట్ హై రిస్క్ అయినా కూడా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మెగాసాఫ్ట్ అని చెప్పి కంపెనీ యొక్క నెంబర్ చూసారనుకోండి ఏం కనబడవు. వీళ్ళు ఒక ల్యాండ్ సెల్ చేశారు. ఆ సెల్ చేసిన ల్యాండ్ ద్వారా వీళ్ళకి ఏదైతే క్యాపిటల్ వచ్చిందో దాంతో సిగ్మా మైక్రో సిస్టమ్స్ అని చెప్పి ఒక డిఫెన్స్ కంపెనీని అయితే ఎక్వైర్ చేశారు. దాన్ని మర్జ్ చేస్తున్నారు. మర్జ్ చేసిన తర్వాత ప్రమోటర్ స్టేక్ అయితే ఇంక్రీజ్ అవున్నది. అండ్ అలాగే ఈ సిగ్మా మైక్రో సిస్టమ్స్కి ఇంద్రజాల్ అని చెప్పి ఒక కంపెనీలో స్టేక్ ఉన్నది. ఆ ఇంద్రజాల్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్, ఏ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని అయితే వాళ్ళు సెల్ చేస్తుంటారు అన్నమాట, డెవలప్ చేసి. వాళ్ళు రీసెంట్గా ఫండ్ రైజ్ చేశారు, చాలా మంచి వాల్యుయేషన్లో ఫండ్ రైజ్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మెగాసాఫ్ట్ ఒక యాన్యువల్ రిపోర్ట్ స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్లోని ఈ సిగ్మాని ఎక్వైర్ చేశారు కదా, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా డిఫెన్స్ కంపెనీని ఎక్వైర్ చేద్దామని చూస్తున్నారు. అండ్ దీన్ని గ్లోబల్ డిఫెన్స్ కంపెనీగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అయితే చూస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే యాన్యువల్ రిపోర్ట్లో రాశారు. లెట్స్ సీ, స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి, ట్రాక్ చేస్తున్న డెవలప్మెంట్స్ అయితే. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ టు స్టడీ. సో ఇది గైస్ ఓవరాల్గా దివాళీ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.